పూర్వపీఠిక సంకల్పం ధ్యానం అనంతరం విష్ణు సహస్రనామం ప్రారంభమవుతున్నది. హరి ఓం. శ్లోకం. విశ్వం విష్ణువ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావన. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క 9 నామాలు ఉన్నాయి. మొదటిది విశ్వం. విశ్వం అంటే ప్రపంచం అని అర్థం. ఈ భౌతిక ప్రపంచం, గ్రహాలు, నక్షత్రాలు అలా విస్తరిస్తున్నటువంటి అంతరిక్షం ఒకటేంటి, అన్నీ కలిపిందే విశ్వం. అంటే భౌతిక పరమైనటువంటి గోచరమైనదంతా కూడా విశ్వం అని వస్తుంది. అంటే ఆ విశ్వం అంతా తానే అయినవాడు అని ఈ నామానికి అర్థం. ఓం విశ్వాయ నమః. రెండోది విష్ణు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపకుడు అని అర్థం. ఓం శ్రీ విష్ణవే నమః. మూడవది వషట్కార. మూడవ నామం వషట్కార. వషట్ అనేది మంత్రం. ఇది యజ్ఞాల్లో, హోమాల్లో ఉపయోగిస్తారు. ఈ యజ్ఞం, హోమాల్లో ఇచ్చేటువంటి హవిస్సులన్నిటినీ సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ దగ్గరికే చేరతాయి. ఆయనే స్వీకరిస్తాడు. వషట్కార రూపుడే స్వీకరిస్తున్నాడు ఆ పరమాత్మ. ఓం వషట్కారాయ నమః. నాలుగవ నామం భూత భవ్య భవత్ ప్రభు అని. భూత భవ్య భవత్ ప్రభు, త్రికాలములకు అధిపతి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడిట్లో కూడా, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ మూడు కాలాలకి కూడా ఆయన అతీతుడు, కాలస్వరూపుడు, కాలాతీతుడు. కాబట్టి ఆయన కాలమే ఆయన. కాబట్టి ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమః. ఐదవ నామం భూతకృత్. భూతములంటే ప్రాణములు. సమస్త ప్రాణములని సృష్టించి తిరిగి లయం చేసేసుకునేటువంటి వాడు అని అర్థం. సృష్టించడం, లయం చేసుకోవడం, ఈ రెండు కూడా ఆయనే చేస్తారు. కాబట్టి ఆయన భూతకృత్ అనేటువంటి నామం వచ్చింది. ఓం భూతకృతే నమః. ఆరవ నామం భూతభృత్. మనం ఇంతకుముందు చెప్పుకున్న నామంలో భూతములు అంటే సమస్త ప్రాణులని సృష్టి అంతా కూడా సృష్టించి తిరిగి లయం చేసుకునేటువంటి ఆయన. కానీ ఇందులో భూతభృత్ అంటే సమస్త భూతములను అంటే సమస్త ప్రాణులను పోషించేటువంటి వాడు అని అర్థము. ఓం భూతభృతే నమః. ఏడవ నామం భావ. అన్నింటికి ఉనికి అయినవాడు, అన్నిటికీ తానే మెయిన్ కారణమైనవాడు, ఆయనే పరమాత్మ. అన్నిటికీ కారణం ఆయనే. మనం ఉన్నామంటే ఈ మొత్తం ప్రపంచం ఉండడానికి కారకులు ఎవరు? ఆయనే. కాబట్టి భావ అంటే అన్నింటికీ ఉనికి అయినటువంటి వారు పరమాత్మ. ఓం భావాయ నమః. ఎనిమిదవ నామం భూతాత్మ. సమస్త భూతములు యందు అంటే సమస్తమైనటువంటి జీవుల యందు లేదా ప్రాణుల యందు ఆత్మస్వరూపుడే వెలుగొందేటువంటి ఆయన, ఆయనే పరమాత్మ, ఆత్మస్వరూపుడు అని అర్థం. ఓం భూతాత్మనే నమః. తొమ్మిదవది భూత భావన. సకల భూతములను సృష్టించి పోషించేవాడు అని చెప్పుకున్నాం కదా. మనం సాధారణంగా మనం సంపాదిస్తున్నాం, మనం చేస్తున్నాం, మనమే సర్వం మనమే అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆ పరమాత్మే మనందరినీ సృష్టించి పోషిస్తున్నారు అని దీని యొక్క అర్థం. ఓం భూత భావనాయ నమః. ఈ విధంగా మొదటి శ్లోకంలో 9 దివ్యమైనటువంటి నామాలను మనం చూసామన్నమాట. ఓం శ్రీ విష్ణవే నమః.